ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు మన సాయి తండ్రి తన బిడ్డల కోసం ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. జాగ్రత్త బిడ్డ, ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఎక్కడ ఉన్నావో, ఈ వీడియో ఎక్కడ చూస్తున్నావో నీ చుట్టూ ఎవ్వరూ లేకుండా ఒక్కసారి గమనించు. ఎందుకో తెలుసా? నీ పక్కన ఎవరైనా ఉన్నారేమో చూడు. నీ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ నీ యొక్క పక్కన ఉంటే దయచేసి ఆ యొక్క వీడియోను కాసేపు ఆపు. అవును బిడ్డ, నేను చెప్పేది అక్షరాల నిజం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు గదిలో ప్రశాంతమైనటువంటి ఒక చోట కూర్చుని తలుపులు వేసుకుని మరీ చూడాల్సినటువంటి ఒక వీడియో తల్లి. ఎందుకో తెలుసా? ఈ వీడియోలో నేను బయట పెట్టబోయేటటువంటి నిజాలనేవి నీ యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి భయంకరమైన కుట్రలు పక్కవారికి తెలిస్తే నీ ప్రాణానికి, నీ యొక్క మానసిక శాంతికి కూడా చాలా ప్రమాదం. జాగ్రత్త. ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్నటువంటి అతి పెద్ద ద్రోహాన్ని, కుట్రను ఈరోజు నేను బట్టబయలు చేయబోతున్నాను. నీ కళ్ళ ముందు నవ్వుతూ నీ ఇంట్లో భోంచేసి నీ నాశనాన్ని కోరుకున్నటువంటి మనుషులు ఎవరో, వారి వెన్నుపోటు నుంచి నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో ఈ వీడియోలో స్పష్టంగా చెప్పబోతున్నానమ్మా. ఈ వీడియో నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేయబోతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడు బిడ్డ. ఎందుకో తెలుసా? ఇది ఒక రహస్యమైనటువంటి ఒక విషయం. పేరుకే దగ్గర బంధువులు, పేరుకే రక్త సంబంధికులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదమ్మా. నీ నాశనాన్ని కోరుకున్నటువంటి బడుద్దాయిలు వీలే తల్లి. జాగ్రత్త. వీళ్ళ నుంచి నిన్ను నువ్వు కాపాడుకుంటూ నీ యొక్క కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలని నేను ఈ సందేశాన్ని, ఈ హెచ్చరికనిస్తున్నాను. కాసేపు ఇక్కడ ఆగి వెళ్ళిపోకు. ఒక్కసారి ఓం అంటే ఓం సాయినాథాయ నమః అంటూ ఇక్కడ కామెంట్ బాక్స్లో రాసిపెట్టు. నీ చిరునామా ఎక్కడ ఉందో, నీ మనసులో ఏ బాధ ఉందో నా వరకు చేరిపోతుంది. అలా చేరిన మరుక్షణమే నీ మనసులో ఉన్న బాధని నేను మాయం చేస్తాను బిడ్డ. జాగ్రత్త. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు కాదమ్మా, నీ దగ్గర వాళ్ళు. నీ అనుకున్న వాళ్ళు నీ వాళ్ళే. నువ్వు ఎంతో నమ్మినటువంటి నీ వాళ్ళే. నువ్వు కనుక ఈరోజు ఇక్కడ ఆగావంటే, నువ్వు ఓం సాయిరామ్ అనే నామాన్ని ఉచ్చారణ చేశావంటే నీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పడుతుంది. ఈ సృష్టిలో నీకంటే కూడా జాలి కలిగిన, దయ కరుణ ఉన్నటువంటి వ్యక్తి ఇంకా ఎవ్వరూ ఉండరు తల్లి. ఒకరు కష్టాల్లో ఉంటే నీ దగ్గర ఉన్నది మొత్తం కూడా తీసిచ్చేస్తావు. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు నా వాళ్ళని నమ్మేటటువంటి అంత పిచ్చిదానివి. నీ ఇంట్లో ఏదైనా సరే శుభకార్యం జరిగినా, నీకు ఏదైనా సరే మంచి జరిగినా బంధువులందరినీ కూడా పిలిచి ఆనందపడిపోతావు. వారికి కష్టం వస్తే నీ పనులు మానుకొని మరీ వెళ్ళి పడిగాపుడు కాసి సహాయం చేసి వస్తావు. కానీ నీకు తిరిగి దక్కిందేంటి తల్లి? అవమానం, వెన్నుపోటు. ఈ మాట వింటున్నా నీ మనసులో ఇప్పుడు గుండెల్లో ఒక్కటే బాధ. అవునా? నేను నా జీవితాన్ని ఎవరి కోసమైతే దారిపోసానో వాళ్ళే నన్ను బజార్కి ఈడ్చేశారమ్మని నువ్వు లోపల కుమిలిపోతున్నావు. అవునా కాదా తల్లి చెప్పు? నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలమ్మా. జీవితంలో పనికి రానటువంటి చెత్తని, నువ్వు ఎప్పుడూ కూడా నిన్ను మోసం చేసే మనుషుల్ని నీ జీవితం నుంచి బయటకు గెంటేయడానికి నీ యొక్క దుర్గమ్మ చేస్తున్నటువంటి పని ఇది. ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీ కుటుంబంలో, బంధువర్గంలో ఏం జరుగుతుందో నేను చెప్తాను విను. నీ ముఖంలో ఎంతో మంచిదానవని పొగిడే ఆ బంధువులే నిన్ను వెనక్కి తిరిగి విషం చిమ్ముతున్నారు తల్లి. వీడు ఎందుకు ఇంత పైకి ఎదుగుతున్నాడో, వీడి పిల్లలు ఎందుకు ఇంతలా బాగుపడిపోతున్నారో, ఇంతలా చదువుతున్నారో, వీళ్ళకి ఇంత డబ్బు ఎలా వస్తుంది, ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నారని కోలుకుంటారో. నువ్వు కట్టుకున్న ఇల్లు చూసి, కట్టుకున్న బట్టలు చూసి, నువ్వు కొన్న కారు చూసి, నువ్వు కొన్న వాహనం చూసి కుమిలిపోతున్నారమ్మా. నీ సొంత బంధువులే. వాళ్ళు ఎవరో కాదు. కత్తితో పోరాడవచ్చు కానీ శత్రువుని ఇంట్లో కూర్చుని నీతో పాటు నీతోనే ఉంటున్నారు బిడ్డ. నీతోనే నువ్వు పెట్టే అన్నం తింటున్నారు. నువ్విచ్చే ఏదో ఒక పండో పలహారమో తీసుకుంటాడు. అన్నీ కూడా చేస్తాడు. నీ ముందు ఇంతలా నవ్వుతూ నటిస్తూ ఉండే మనిషి నీ వెన్నెలో కత్తి దింపాలని చూస్తున్నాడు బిడ్డ. అయితే దానికంటే కూడా 100 రెట్లు ప్రమాదకరమైనటువంటి నరదృష్టి మరియు కుటుంబ దోషం
ఇవేవి కూడా సొంత రక్త సంబంధికులు లేదా దగ్గర బంధువులు నీ నాశనాన్ని కోరుకుంటే దాని ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా తల్లి. నీ ఇంట్లో ఎప్పుడూ లేనటువంటి గొడవలు, అకారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. చేతికి వచ్చినటువంటి డబ్బు వచ్చి మంచినీళ్ళ ఖర్చయిపోతుంది. నువ్వు ఎంత కష్టపడినా ఆఫీస్లో గుర్తింపు తగదు తల్లి. ఎవరికో ఒకరికి అనారోగ్యం వస్తూనే ఉంటుంది. మందులు వాడినా తగ్గదు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గదు, రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు, ఏదో తెలియని భయం, గుండెదడ ఉంటాయి. ఇవన్నీ నీకు జరుగుతున్నాయి బిడ్డ. జరుగుతున్నాయంటే 100కి 100% నీ మీద వారి చెడు దృష్టి ఘోరంగా పడిందని అర్థం చేసుకో. కానీ నువ్వు ఎవ్వరికీ కూడా భయపడాల్సిన పని లేదు. ధర్మానికి ప్రతీకైనటువంటి నీ యొక్క అంటే సాయి తండ్రి బిడ్డవు నువ్వు. ఎంత ఏడ్చినా సరే ఈరోజు నేను నీకు ఈ అద్భుతమైనటువంటి రహస్యమైనటువంటిది ఇవ్వబోతున్నాను తల్లి. అందుకే ఈ వీడియో ఒంటరిగా చూడాలని చెప్పాను. అర్థమైందా? ఎందుకంటే నేను చెప్పబోయేటటువంటి ఈ పరిహారం ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి కానీ నీ బంధువులకు కానీ అస్సలు తెలియకూడదు. ఈ యొక్క పని చేశావంటే నీ మీద పడి ఏడుస్తున్నవారు, నీ నాశనం కోరుకుంటున్నవారు తమ కర్మను తామే అనుభవిస్తారు. వారి ఏడుపు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. నీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పడుతుంది. దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న విన్నపం తల్లి. నీ యొక్క సాయి తండ్రి ఇప్పుడు చెప్పబోతున్నటువంటి పరిహారం ఎలా చేయాలో తెలుసా? శ్రద్ధగా మనసు పెట్టి విను, పొరపాటు చేయకు. దీనికి కావాల్సిందల్లా కల్లుప్పు, నల్ల ఆవాలు, 3 పచ్చ కర్పూరం బిళ్ళలతో ఈ పరిహారాన్ని నువ్వు మంగళవారం రాత్రి లేదా శనివారం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత మాత్రమే చేయాలి బిడ్డ. ఇంట్లో అందరూ పడుకున్నాక లేదా ప్రశాంతంగా ఉన్న సమయంలో చెయ్యము. అంటే ఫస్ట్ ముందుగా స్నానం చేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కో. తూర్పు దిక్కుగా కూర్చో. నీ ఎడమ చేతిలో ఈ యొక్క గుప్పెడు కల్లుప్పు, నల్ల ఆవాలు తీసుకో. దానిపైన 3 పచ్చ కర్పూరపు బిళ్ళలు పెట్టు బిడ్డ. ఇప్పుడు నీ కుడి చేతిని ఎడం చేతి మీద మూసి ఉంచు. కళ్ళు మూసుకుని నీ యొక్క సాయి తండ్రిని మనస్ఫూర్తిగా ధ్యానించు. నాకు తెలియక ఎవరికైనా ద్రోహం చేసి ఉంటే క్షమించు. నా ఎదుగుదల చూసి, నా కుటుంబ సంతోషాన్ని చూసి ఓర్వలేక నా బంధువులు లేదా నాకు తెలిసిన వారు నా మీద ప్రయోగిస్తున్నటువంటి నరదృష్టి, నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఈ క్షణమే నా ఇంటి నుంచి, నా శరీరం నుంచి వెళ్ళిపోవాలని, నా నాశనం కోరుకునే వారి ఆలోచనలు భస్మమైపోవాలని గట్టిగా సంకల్పం చేసుకో. ఇలా సంకల్పం చేసుకున్న తర్వాత ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి ఉప్పు, నల్ల ఆవాలు, కర్పూరం ఈ మూడింటిని తీసుకొని నీ తల చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి తిప్పి నీ ఇంట్లో ఏ గదిలో అయితే ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయో లేదా ఎక్కడైతే అశాంతి ఉందో ఆ గదంతా కూడా ఆ చేత్తోనే ఒక్కసారి తిరిగమ్మా. వెంటనే నీ ఇంటి నుంచి బయటకు వచ్చి బాల్కనీలో కానీ, ఆరు బయట కానీ, కాంపౌండ్ వల్ల కానీ ఒక మట్టి ప్రమిదలో ఒక పాత ప్లేట్లో ఉన్నటువంటి ఉప్పు, ఆవాలు వెలిగించు. అది కాలిపోతున్నప్పుడు అందులో వచ్చేటటువంటి శబ్దం, చిటపట శబ్దాలు విను. ఆ ఆవాలు, ఉప్పు ఎలా అయితే కాలి బూడిదవుతున్నాయో నీ మీద ఏడుస్తున్నటువంటి బంధువులు, చెడు వారి కుట్రలు, నీ పాలిట ఉన్నటువంటి దరిద్రం అంతా ఆ క్షణమే కాలి బూడిదైపోతుంది. ఇది అక్షర సత్యం తల్లి. ఇది నీ సాయి తండ్రి నీకిస్తున్నటువంటి ఒక ఉపాయం. ఆ యొక్క కర్పూరం ఆరిపోయేంత వరకు అక్కడే నిలబడి మనసులో ఓం శ్రీ సాయి నాదాయ నమః అని కానీ, ఓం సాయిరామ్ అని కానీ అంటూ నీ సాయి తండ్రి స్మరించుకో. ఆరిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని పడుకో. ఈ చిన్న తాంత్రిక క్రియను నువ్వు చేశావంటే నీ జీవితంలో అద్భుతాన్ని తెల్లవసరికి నువ్వు చూస్తావు బిడ్డ. నీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. నీకు రావాల్సిన డబ్బు అన్నీ కూడా వస్తాయి. నీ మీద కుట్రలు చేసేవారు కూడా నీ ముఖం చూడడానికి భయపడతారు. ఇకపై కొన్ని కఠినమైన నియమాలు పాటించు. నీ బంధువులతో ఎలా ఉండాలో నేను చెప్తాను బిడ్డ. నీ కష్టాలు, సుఖాలు ఎవ్వరికీ చెప్పుకో. నీ ఇంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నీ పిల్లలకి ఎంత జీతం వస్తుంది, నువ్వు కొత్తగా కొన్న స్థలం, ఇలాంటి విషయాలు సొంత అన్నదమ్ములు కూడా చెప్పుకో. నీ సంతోషమే వాళ్ళ కడుపు మంట. నీ యొక్క నోరే అతి పెద్ద శత్రువు. ఈ రోజు నుంచి మౌనం పాటించు. ఎవరు ఏదైనా సరే అంటే ఆ భగవంతుడి దయ, ఆ సాయి తండ్రి ఆశీర్వాదం వల్ల అలా గడిచిపోతుందని చెప్పి ఊరుకో. అంతేగాని ప్రతి ఒక్క విషయం కూడా చెప్పుకో. నీపై ఏడ్చే బంధువులు ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం చేసో, ప్రసాదాల రూపంలో, స్వీట్ల రూపంలో ఏవి కూడా తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఎలాంటి కుళ్ళు బుద్ధి ఉంచుకొని నీకు అవన్నీ కూడా పెడుతున్నారు. వాళ్ళు ఏదని ఇస్తే దాని రూపంలో ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ కూడా నీపైన, నీ శరీరంలోకి వెళ్ళి నీ జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి
జాగ్రత్త బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ఓం జై సాయిరామ్.